హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. కాంగ్రెస్ గుర్తు ప్రచారానికే కొత్త తెలంగాణ తల్లి విగ్రహం సృష్టించారు. సమైక్య భాషల మెప్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తుందని ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నిర్వహించిన సంబరాల్లో సినిమా పాటలతో మన అస్తిత్వాన్ని మంటగలిపారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బల్క సుమన్, మోతుకు ఆనంద్, మన్నె గోవర్ధన్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఉవ్వెత్తిన ఎగిసిన ఉద్యమం నుంచి పుట్టిన భౌతిక రూపమే తెలంగాణ తల్లి అని అభివర్ణించారు. రేవంత్ రెడ్డి జీవోలు, గెజిట్లు అధికారం అంటూ అస్తం గుర్తు విగ్రహాన్ని తయారు చేసి ఉత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కోట్లాది మంది ఆకాంక్షల నుంచి జనించిన ఆ స్వరూపానికి జీవో ఎందుకు, గెజిట్ ఎందుకు? రేవంత్ రెడ్డికి ఇంగిత జ్ఞానం లేకుంటే అధికారులకైనా ఉండొద్దా? మేం గతంలో ఏనాడైనా ఇలా ప్రవర్తించామా అంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల మెడపై కత్తి పెట్టి కొత్త తల్లిని ఆరాధించమని అడిగే హక్కు ఎవరికి లేదని హెచ్చరించారు. కోయిలలు ఉన్న చోట కాకిలా ప్రవర్తించి దృష్టిని ఆకర్షించేందుకే సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి తెలంగాణ అంటేనే ఒక అసహించుకోవలసిన పదం అనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి పోయినారు. ఇవాళ ఈ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ పరిపాలనా పీఠం మీద ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరి భాషలు వరుసగా ఒకటి తర్వాత ఒకడు వచ్చిన ప్రతి ఒక్కడు ఆ మొత్తులోనే మునిగిండు. తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో మాట్లాడితే కూడా కార్యాలయాల్లోకి అడుగుపెట్టని అని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. చివరికి సాక్షాత్తు శాసనసభలోనే ఆనాటి తెలంగాణకు సంబంధించిన, వరంగల్కి సంబంధించిన ఒక శాసనసభ్యుడు మా తెలంగాణ ప్రాంతం అన్నందుకు, బంజయ్ తెలంగాణ పేరెందుకు, తెలంగాణ పదం ఎందుకు అని చెప్పి హుకుం జారీ చేసి హుంకరించి ఇక తెలంగాణను శాశ్వతంగా మేము తొక్కేసినాం, కరుమరుగు చేసినాం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఖతం చేసినాం, తెలంగాణ చరిత్రను ఖతం చేసినాం, ఇక ఆ పదాన్ని కూడా లేకుండా చేస్తామన్న అహంకారంలో వాళ్ళు ఉన్ననాడు ఈ తెలంగాణ వాదుల ఆత్మలు కొట్టుమిట్టాడినాయి. తెలంగాణ పదాన్ని మర్చిపోకుండా వాళ్ళ గుండెల్లో దాచిపెట్టుకున్న వాళ్ళు, తెలంగాణ పదాన్ని వాళ్ళ జేబుల్లో పెట్టుకుంటే కూడా ఎక్కడ కనపడుతుందో అని చెప్పి హృదయాల్లోనే దాచిపెట్టుకొని ఆ వారసత్వాన్ని కొనసాగించుకుంటూ వచ్చిన జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఆత్మలు క్షోభిస్తున్న సందర్భంలో ఇక ఈ సమస్యకు పరిష్కారం లేదా, తెలంగాణ తెచ్చేవారు ఎవరు ఉండరా, నేను వృద్ధాప్యంలో పడుతున్నా, ఇంకా ఎవరు వేగు చుక్క కనపడతలేదు అని చెప్పి జయశంకర్ సారు ఆవేదన పెడుతున్న సందర్భంలో జయశంకర్ సార్తో పాటు అనేక వందలాది వేలాది మంది మాలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కొరకు ఎదురు చూస్తున్న సందర్భంలో అనేక మంది ఉద్యమకారులు, అనేక విప్లవాలలో పనిచేసిన వాళ్ళు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, మేము అనుకున్న సుదూర లక్ష్యాలు చేరకున్నా సరే కనీసం ఈ తెలంగాణ తల్లి కొరకన్నా పనిచేయాలి, అన్ని వనరులు అన్నీ ఆగమైపోతున్న ఈ తెలంగాణ నేల తల్లిని విముక్తి చెయ్యాలి అని చెప్పి సాటుగా దొంగతనంగా మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఆ పాటల్ని, ఆ సంస్కృతిని కొనసాగించే ప్రయత్నం చేస్తూ కనీసం బ్రతుకమ్మ రూపంలోనైనా తెలంగాణను నిలబెట్టుకుందాం, తెలంగాణ తల్లిని విముక్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి అనేక ప్రయాసాలు పడి కొనసాగించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.